బెజవాడలో బుడమేరు వరదలొచ్చి 10 రోజుల తర్వాతన నారాయణ గారు వివిధ ప్రాంతాల్లో తిరిగి అక్కడ అధికారులను వెంట పెట్టుకు తిరిగాక నీళ్లు ఎందుకు ఆగిపోతున్నాయంటే రోడ్లు కొన్ని చోట్లన ఉండటం, అటు పక్కకి వెళ్ళడానికి స్కోప్ లేకపోవడం అని తెలిసాక ఆ రోడ్లను పగలగొట్టించారు, అంటే గండి కొట్టించారు. దాంతో అవతలకి నీళ్ళు వెళ్ళాయి. అప్పుడు కంట్రోల్ అయింది. 10 రోజుల పాటు ఏంటి, దాదాపుగా 12-13 రోజుల పాటు నానా తిప్పలు పడడానికి కారణమైంది అవి. ఇప్పుడు అమరావతిలో కూడా నారాయణ గారు నిన్న రాత్రి ఆ ప్రాంతం అంతా పర్యటించాక, అంటే వాస్తవంగా ప్రచారం పరంగా అయితే అమరావతి మునగలేదు, కరెక్ట్, అమరావతిలో రోడ్లకి మునగలేదు, ఆ పొలాల్లో నీళ్లు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ పేపర్లు టీవీలో చెప్తున్నటువంటి పొలాల్లో నీళ్లు ఉన్నాయి అన్నటువంటి. అయితే అక్కడ పొలాల్లోనే కదా అమరావతి కట్టాలనుకుంటుంది అన్నటువంటిది ఇటు వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. అది పక్కన పెడితే ఆ నీళ్ళు అట్లాగే ఉండిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు నారాయణ గారు స్వయంగా చూసి ఆ నీళ్లు పోకపోవడానికి కారణం ఏంటనేది తేల్చారు అధికారులతో కలిసి. ఏంటంటే ఏదైతే ఈ హైవే కడుతున్నటువంటి సందర్భంలో కొండవీటి వాగు వాటర్ అటు పడకుండా ఉండటం కోసం మట్టిని అక్కడ పెడితే దాని కారణంగా వాటర్ అంతా ఆగిపోయి లోపలికి తనినే అన్నటువంటిది. ఇప్పుడు అవి క్లియర్ చేశారు నిన్న. అలాగే కొన్ని రోడ్ల దగ్గర కూడా పగలగొట్టాక వాటర్ వెళ్తున్నాయి అన్నమాట. అంటే ఒక సెటరైట్ చేసుకొచ్చారు. అది వాస్తవంగా మొట్టమొదటి రోజున చేసి ఉంటే అసలు ఈ చర్చే జరిగి ఉండేది కాదు. బట్ నారాయణ గారు ఇనిషియేటివ్తో నడిచింది. అందుకనే నారాయణ గారు అమరావతికి అవసరం 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నారు ఆయన.